ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో కేంద్ర మంత్రులు వారి శాఖల పనితీరుపై సమీక్ష జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే కీలక అంశాలపై చర్చ జరుపుతూ పలు ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో కేంద్ర మంత్రులు వారి శాఖల పనితీరుపై సమీక్ష జరగనున్నట్టు తెలుస్తుంది. అలాగే కీలక అంశాలపై చర్చ జరుపుతూ పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణహరి, మరి ప్రస్తుతం అయితే కేంద్ర కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. మరి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితం ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ మొదలైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా జనాభా లెక్కల ప్రకారం 11,718 కోట్ల బడ్జెట్ ని ఆమోదించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీని ప్రకారం ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా వెళ్తున్నాయి, అందుకు మంత్రులు ఏ విధమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే అంశంపైన కూడా మోడీ కేబినెట్ భేటీలో చర్చకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రుల పనితీరుపై కూడా ఆయన ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక దేశ పటిష్టత కోసం, ఆర్థిక పటిష్టత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, నిరుపేద మధ్యతరగతి వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రవేశపెడుతుంది, ఈ పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్తున్నాయా లేదా అనే కోణంలో కూడా ఈ కేబినెట్ భేటీలో మోడీ చర్చించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే 2011 జనాభా లెక్కల ప్రకారం జరగాల్సిన లెక్కలు COVID-19 ఆలస్యమైంది. ఆ తర్వాత 2027 మార్చి 1వ నుంచి కూడా ఈ ప్రక్రియ రెండు దశల్లో మొదలు పెట్టాలని కూడా కేంద్ర కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక అంతకన్నా ముందు ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా రేపు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించే విధానాలపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎలాంటి అవరోధాలు లేకుండా బడ్జెట్ సమావేశాలు పూర్తి చేయాలి. అట్లాగే రైతుల కోసం, దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26లో ఎలాంటి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రైతులకు రైతు భారాన్ని తగ్గించేందుకు విత్తనాలు, ఎరువులు, పంటలపై సబ్సిడీ ధరలు ఇవన్నీ ఏ రకంగా ఏ స్థాయిలో ఇస్తున్నామో, ఎంత ఇస్తున్నామో లెక్కలతో సహా ఇటు మోడీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎలాంటి మద్దతు ధర ఇస్తోంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ విధంగా ఇస్తుంది, దాన్ని ఎంత పెంచింది, గత ప్రభుత్వాలు ఎంత ఇచ్చాయి, ఇప్పుడు మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, అది 2026, 27, 28 నాటికి ఎలా ముందుకు తీసుకెళ్లబోతుంది, ఈ అంశాలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో కూడా ఈరోజు భేటీలో, ఈ కేబినెట్ భేటీలో చర్చ జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక అన్నిటికన్నా ప్రధానమైనది మంత్రులందరూ కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారా, సమన్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంగా ముందుకు వెళ్తున్నారా, ఏది రాష్ట్ర ప్రభుత్వం, ఏంది కేంద్రం ప్రవేశపెట్టిన పథకం అనే కోణంలో ఈ భేదాన్ని ప్రజలు అనే కోణంలో కూడా ఇటు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికి ఒక కీలక భేటీ కూడా ఇది ఉండబోతుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశం ఉంటుంది, ఆ బడ్జెట్ ప్రతిపాదించాల్సి ఉంటుంది, ఆమోదించాల్సి ఉంటుంది. అన్ని వర్గాలకు కూడా ఈ బడ్జెట్ ఆమోదంగా ఉండాలి, కోణంలో కూడా ప్రతిపాదనలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా రాష్ట్రాల వారిగా కేటాయింపులు ఏ విధంగా ఉండాలి అనే ఒక కీలక నిర్ణయాలను కూడా ఇటు మంత్రుల నుంచి మోడీ సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈరోజు జరగబోయే భేటీ, మంత్రుల భేటీ ఒక ఆమోదయోగ్యమైన ఫలితం ఉంటుంది, దేశ పురోగతిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనే కోణంలో కూడా దేశవ్యాప్తంగా
చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణహరి.